అబ్బో ఈ అబ్బాయి గమ్మతున్నదే ఈ జోలిపాడిగాను. ఏం చేయదునా నేను ఎంత వద్దనుకున్నా, ఎంత చదవద్దనుకున్నా ఇంటలేరు. మా సార్ ఏం గడ్డ కలర్ వేసుకొచ్చుకుండు, తెలంగాణలో ఎక్కువైపోతే కలర్ వేసుకొని వచ్చి ఇప్పుడు చెప్తాను చూడండి ముచ్చట. సీఎం మంత్రుల ఇలాకాలకే నిధులన్నీ పోతున్నాయి. ఎడిపోతున్నాయి అంటుండు. ఇగో మా రాజన్న మంచోడా, మా రాజన్న మంచోడు. మా మునుగోడు నిలవడానికి నిధులు తేవడం కోసం ఆయన గత 8-9 ఏళ్ళుగా పోరాటం చేసి 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 ఓ 1,00,000 కోట్లు తెచ్చింది. ఇప్పటికిప్పుడు ఇంకా తెచ్చేది ఇంకో నచ్చుంది. ఇప్పుడు ఆ 1,00,000కి ఇప్పుడు పోరాటం చేస్తాను. 2 ఏళ్ల పొద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పోరాటం చేసి చేసి 1,00,000 కోట్లు తెచ్చింది. ఇప్పటికి ఓసారి ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా, మళ్ళీ ఎమ్మెల్యేగా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా తెచ్చి తెచ్చి కుప్ప నిండిపోతుంది. చెరువు అవుతుంది ఇప్పుడు పైసలు. ఇక అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇక ఎమ్మెల్యే నియోజకవర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నారట. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లి అని నీకే ఇస్తలేరా చెప్పమరా? అట్లా కాదు, సుచి ఇన్ఫ్రా కంపెనీకి 9 కోల్ బ్లాక్ టెండర్ ఇవ్వలేదని చెప్పమన్నారు. అట్లా సాబ్ గారు ఇస్తలేదంట ఆయనకు పైసలు. సీఎం దృష్టికి తీసుకెళ్తే వారంలో చెల్లిస్తామన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళినావు, ఎప్పుడు తీసుకెళ్ళినావు? మా గణపడపై ఆయన అడుగు పెడితే నువ్వు ఇటు పెడుతుంది. సజాతి విజాతి దుర్వాల లెక్క, ఐస్కాంతం లెక్క అతుక్కుంటలేరు కదా మీరు. అప్పట్లో అతుక్కున్నావు ఇట్లా కుదురుతానికి, అట్లా అతుక్కుంటలేరు. ఇప్పుడు అతుక్కుంటే బాగానే ఉంది, కానీ మరి బిల్లులు వస్తాయా? ఇప్పుడు ఏం చెప్పిండా అప్పట్లో కేసీఆర్ దుర్మార్గాలు చేస్తాడు. ఆయన సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ల రోడ్లు ఎట్టున్నాయి, మా మునుగోలు రోడ్లు ఎట్టున్నాయి, మా అన్న మంత్రి అయితే పొడుతాడని తీసుకొచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాను. అలదుంగి అలదుంగి అయింది. లాస్ట్కి వచ్చి మళ్ళీ పడ్డాడు. ఇప్పుడు పడ్డాక అన్న మంత్రి అయ్యి రోడ్లు కట్టినే ఉన్నాయి. మరి అన్నగారు ప్రభుత్వం తెచ్చి మరి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లెక్క నిధులు తెత్తలేడు. ఇప్పుడు తెత్తలేడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తాడు మంత్రి పదవి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అదొకటే పంచాయతీ. ఇప్పుడు ఇక 3 వారాలు గడుస్తున్నా ఒక్క బిల్లు కూడా రాలేదు. ఎట్టొస్తాయి? ఇప్పుడు ఏమంటాడు, 3 వారాలకి వెళ్ళి నేను రూపాయి పని చేయలేదు అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారి అయినా నేను బిల్లులు అడిగినా ప్రజలు ఇస్తలేడు అంటే ఆయన ఓపెన్ ఒప్పుకుంటాను. నేను రేవంత్ రెడ్డిని బతలాడినా సరే మునుగోడు ఎవరంటే రూపాయి ఇస్తలేడు అంటుంది. రూపాయి నిధులు అని రేవంత్ రెడ్డి కంటే అంతో ఎంతో పథకాలు, పైసలు, గ్యారెంటీలో ఏదో ఒకటి ఇచ్చిన మరి కేసీఆర్ మునుగోడికి 4 పనులు చేయించింది కదనే. మరి అంటే 1,00,000 కోట్ల కుంభకోణం చేసిన కేసీఆర్ 4 రూపాయలు నిధులు ఇచ్చినప్పుడు ఏ కుంభకోణం చేయని పతిత్తు మరి మునుగోడికి ఎందుకు రూపాయి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? అలా మునగాడైన ఎమ్మెల్యే ఉన్నా, మునగాడైన ముఖ్యమంత్రి ఉన్నా రూపాయి అభివృద్ధి నిధులు లేకపోతున్నా ఆయనే సర్టిఫికేట్ ఇస్తాను మా వాళ్ళు ఏమైతే లేదు. మరి ఏమిటికి వేయాలి రేపు నీకు మున్సిపల్ ఎన్నికల్లా ఓటు? ఏమిటికి వేయాలన్నా? తిని పని చదికి వేయాలన్నా? నువ్వే ఒప్పుకుంటున్నావు రూపాయి నిధులు ఇస్తున్నాడని. మరి నేను నా ప్రభుత్వం వస్తే తెస్తా, నా ప్రభుత్వం ఏది తెచ్చింది? మరి గాడిది గుడ్డ తెస్తాను. ఇప్పుడు నువ్వు ఏం అడిగితే నొప్పి తెస్తాను, ఏం అడిగితేనే నొప్పి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? పరిశాన్ వచ్చింది నాకు. ఇక ప్రభుత్వ తీరు మారకుంటే ఏం చేస్తారు తెలుసా? చెప్తాగరి ఏదో ఒక రోజు బాంబు వెళ్తా. బాంబు వెళ్తాడా? ఏం బాంబు వెళ్తావు? రాజీనామా ఎత్తావా? ఓసారి వీకినావు రాజీనామా ఎత్తే, ఈసారి ఇంకా గట్టి వీక్తావు అంతే. ఇక మళ్ళీ ఇటు పక్కన గడప కూడా ఎత్తారు జనాలు నిన్ను. రాజీనామా చేసి ఇప్పుడు రాజ్యం తెస్తావా? ఏడా తెలంగాణ మొత్తం ముఖ్యమంత్రి అయితే సీఎం నవ్వుతారు జనాలు నాయన. ఇప్పుడు ఇదేం లేదు, ఈ బ్లాక్ మెయిల్ చేస్తానికి అంతే సింపుల్ గా. నాకు ఇస్తావా మంత్రి పదవి? మరి మంత్రి పదవి ఇచ్చినాక ఏమన్నా నిధులు ఎత్తారంటే అన్న ఇప్పుడు మంత్రి అయ్యాడు, రోడ్లు వేసిందా? ఇప్పుడు మన అన్న మంత్రి అయ్యాడు, రోడ్లు ఎత్తాడు, వేసినాడే మునుగోడ్ల, నల్లగొండ, తెలంగాణలో. నువ్వు కంతే, నువ్వు వీకే కూడా కంతే, నువ్వు వీకే సున్నా. లాస్ట్కి నువ్వు మంత్రి అయినా, నువ్వు ఎమ్మెల్యే అయినా, నువ్వు ఏం కాకపోయినా మన కాంగ్రెస్ తల్లిలాంటి పాటు రూపాయి నిధులు మునుగోడికి. ఇక నువ్వు సకాలంలో లేవుగా, మళ్ళీ అన్న సకాలం ఉంటే అన్న వద్దులేము. పతిపచ్చం సపచ్చం విపచ్చం. ఇక మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే సహించకపోతే పొరలాడుతున్నావా?
మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోతే సాగించవు. ఇప్పుడు పొరలాడుతున్నావు చెప్పు మరి. ఎడ పొరలాడినా 2 ఏళ్ళ పోతే అవుతుంది. రైతు బంధు 2 సార్లు ఎక్కువ పొరలాడినావా? పోరాటం చేసినావా? 2 లక్షల రుణమాఫీ ఎక్కువ 1000 మంది చూపిస్తాను. పోరాటం చేస్తావా? పొరలాడతావా? 6 హామీలు ఇవ్వకుండా ఇగో నేను రోజు వేసుకొని తిరుగుతానా. మునుగోడు సెంటర్లో కూర్చున్నా సరే, చండూరు సెంటర్లో కూర్చున్నా, రేపు సౌటుప్ప సెంటర్ కూర్చున్నా, మున్సిపల్ ఎన్నికలకు చర్చ పెడదాం. నిధులు ఇవ్వకపోతే సాధించాలి మొరగాడు ఇలా ఏమి పిచ్చుడు పోరాటం చేసి ఏం కర్రలు కట్టామో చూపిద్దాంపా, చర్చ పెడదాం. నిధులు ఏం తెచ్చినావు, అభివృద్ధి ఏం చేయించినావు, పథకాలు ఏమి ఇప్పించినావు, ఏం పోరాటం చేసినావు సహించకుండా ఆరాటం పోరాటం ఎంతవరకు పొడిచి కర్రలు కట్టినావు? మన్ను కూడా లేదు కదా, తెలియదానా జనాలకు నువ్వేం దిక్కినావు ఏం చేసినావు అనేది? ఏం చేస్తావు? ఓట్లకు పైసలు అంతే. రేపు ఈ 20,000 ఆ బడి దొంగలను బందిపోట్లను తీసుకొచ్చుకొని మనిషికో 20,000 ఇచ్చి గెలువు. అది తప్ప నువ్వు వీకగలిగేది మనకు లేదు, గ్యారెంటీ ఇస్తుంది దానిలో. ఇక ఎమ్మెల్యే అనేదానికంటే మరి నాకు వేరే పేరు వస్తుంది కానీ పాపం గడ్డం కలరేసి పోనీ రాదురా. ఆయన యువకుడు ఉత్సాహవంతుడు అంట. సో యువకుడు ఉత్సాహవంతుని ఎమ్మెల్యే చేస్తే నిధులు లేడు. యువకుడు ఉత్సాహవంతుని ఎమ్మెల్యే చేస్తే మునుగోడు నిధులు రాకపోతే సహించకుండా మూసుకొని పోతాడు. యువకుడు ఉత్సాహవంతుడు కేసీఆర్ గవర్నమెంట్ మీద ఎగిరిపడ్డాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ రూపాయలే లేకపోతాడు, ఆయన సర్టిఫికేట్ ఇస్తాను నేను దద్దామని. ఇది మన రాజన్న రాజ్యాంగం. ఇప్పుడు ప్రైవేటు ప్రభుత్వంలో రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కరెంటు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏది లేవు, ఏ కాలం లేదు. ఓట్లకు మాత్రం పైసలు ఉన్నాయి. రేపటి మంది షాపులలో మంది ఉంది అంతే. వయసులు తెలుసుకున్నాయి, ఓట్లు రాలే. మరి ఇప్పుడు అది ఏం చేద్దాం బతకరి ఆయన 65 మంది బోడి లింగాలు ఆయన లింగం ఉండని రాదు లింగం.